భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం విజయవంతమైన సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలుపల్లో ఏర్పాటు చేస్తున్న విజయోత్సవ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రానున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే చాలు ఇక్కడ అభిమానుల సందడైతే చెప్పక్కర్లేదు. అలాగే కార్యకర్తలు జన సైనికులు కూడా పెద్ద ఎత్తున కూడా హాజరయ్యేందుకు కూడా రెడీగా ఉన్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న సందర్భంగా దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారో అసలు రేపు పవన్ కళ్యాణ్ గారు ఏ అంశాల మీద మాట్లాడినారో మన ముందు తెలిపేందుకున్నారు జనసేన సీనియర్ నాయకులు అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు పాల్వాల్ యశస్విని గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడుగుదాం. మేడం నమస్తే. మేడం యాక్చువల్లీ ఎవరైనా పొలిటీషియన్ సభకి అందరూ రావడం కామన్, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని తెలిసి ఎటువంటి పిలుపు ఎటువంటి ఆర్భాటం లేకుండానే స్వచ్ఛందంగా అందరూ కూడా వస్తున్న పరిస్థితుల్లో రేపు సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సభకి ఏర్పాట్లు అంటే మీరు చూస్తున్నారు ఎంత గట్టిగా వెళ్తుంది. ఇంత విస్తృత స్థాయిలో ఇంత పెద్ద సభ ఏర్పాటు అనేది నిజంగా చెప్పాలంటే రాఘవేంద్రరావు సెట్టింగ్ అని అంటాం కదా, ఇప్పుడు కొత్తగా రాజమౌళి గారు సెట్టింగ్ లా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ద వే దే ఆర్ డిజైన్డ్. ఇంత చక్కగా తీర్చిదిద్ది ఏర్పాట్లు అయితే చాలా గట్టిగా జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి అలానే త్రూ అవుట్ స్టేట్ అందరు కూడా ఈ ఒక్క ఉత్తరాంధ్రయే కాదు త్రూ అవుట్ స్టేట్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యమైన నాయకులు అలానే కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని వీక్షించడానికి దే ఆర్ రెడీ టు విజువలైజ్. సో వీఆర్ వెరీ గ్లాడ్. అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు అందరికీ ఎన్నో బైట్స్లో చెప్తూ సంక్రాంతి ఉత్తరాంధ్రకి ఒక నెల రోజులు ముందుగానే వచ్చిందని మేము అందరం భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మరింత ఉత్సాహం పెరుగుతుంది. అలానే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు యువగలం ఏదైతే ముగింపు సభగా ఇది ఏర్పాటు చేశారో అలానే ముఖ్య కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎలక్షనీరింగ్కి ఇది ఒక ముఖ్య భాగంగా అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా టీడీపీ జనసేన నాయకులందరూ కూడా భావిస్తున్నాం. ఇది చాలా చక్కగా డిజైన్. పార్టీల అధినేతలు కూడా అంటే ఎప్పుడు కూడా ఇద్దరు ఒకే వేదికపై ప్రసంగించడం చూడలేదు, కానీ రేపు బుధవారం అయితే మాత్రం అభిమానులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అటు జనసేన కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం? ఇద్దరు ఏ అంశాలపై చర్చించున్నారు? అంటే తినే ముందు రుచి చూడటం ఎందుకు, తప్పకుండా ఇది ఒక మంచి మెసేజ్ అవుతుంది. మంచి మెసేజ్ అంటే ఎలక్షనీరింగ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డన్. ఎందుకంటే రెండు పార్టీల కలయిక, వాళ్ళ అనుభవం, మా ఆశయం, రెండు కాంబినేషన్స్తో ఇది రాష్ట్రానికి ఒక మంచి జరుగుతుందని భావించి జరగబోతుందని కూడా భావిస్తూ ఇది ముందుకు వెళ్తున్నాం. దీనికి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ముఖ్యంగా జనసేన టీడీపీ పొత్తులది ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది ఆల్రెడీ చెప్పున్నారు. రేపు ఏ విధంగా వెళ్తున్నామని కాదు, రేపు ఇద్దరు ముఖ్యులు చంద్రబాబు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడే సగం మెసేజ్ చెప్పక్కర్లేదు, చేసి చూపించినట్టుగానే. సో ఇట్స్ గోయింగ్ టు బిగ్ బ్యాంక్ టు ద హోల్ స్టేట్ అండ్ వీఆర్ వెల్కమింగ్ ఇట్స్ అ ట్రయంఫ్ విక్టరీ బిఫోర్ విక్టరీ, ఎ ట్రయంఫ్. తప్పకుండా ఇది మా మెసేజ్ని మా పనిలో చూపెడుతున్నాం అందరు నాయకులతో పాటు. మీ అందరూ కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఇన్నాళ్ళంతా పొత్తుల గురించి ఒక చర్చ అయితే ఇరు నాయకులు కూడా ఒకే వేదిక మీద కలున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ అవుతున్నారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారా అనే చిన్న క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది మేడం. అంటే కన్ఫ్యూజ్ వైసీపీ వాళ్ళకి చేస్తున్నారు, అదైతే షూర్. కన్ఫ్యూజ్ ఆయన ఎందుకు అవుతారమ్మా? హీఈస్ నాట్ ఎ స్మాల్ పర్సన్. సో ఆయన చేస్తున్నారని వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు, వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే పాపం ఉన్న ఎమ్మెల్యేలని పీకేసి ఎవరెవరినో పెడుతున్నారు. ఇక్కడ పనికిరానోడు ఇంకో దగ్గర పనికి వస్తాడా? అలాగే ఏదో చేసి పాపం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, చెస్ ఆడుకుంటున్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలతో. ఇంకా చూడండి వైసీపీ నుంచి జనసేనకి టీడీపీకి ఎన్ని వస్తాయో కలయికలు వస్తాయో చూడండి. అయితే ముఖ్యంగా ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు. జనాలు మాత్రం చాలా సెటిల్గా దే ఆర్ రెడీ టు ఓట్
జనసేన అండ్ టీడీపీ. సో వీఆర్ వెయిటింగ్ ఫర్. ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి మా ప్రభుత్వంలోనే వాళ్ళకి అందించగలిగాము. ఎంతకు మించి అయితే మేము అందించే ప్రభుత్వం ఇంకేది కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవంటూ అంటున్నారు మేడం వైసీపీ ప్రభుత్వ నాయకులు. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళు అంటున్నారు. ప్రజలకి ఏం నమ్మకం ఉంది? అయినా వాళ్ళెవరు నమ్ముతారమ్మా? ఈరోజు పేపర్లో చక్కగా వేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 10 తలకాయలు, రాక్షసుడు 10 తలకాయలు ఉన్నాయి, వై నాట్ 175 అన్నాడు. ఇప్పుడు 25 కూడా వస్తాయో లేదో నాకు డౌటే. అది ఆయన వెతుక్కుంటే సరిపోతుంది. వాళ్ళు ప్రక్షాళన చేసుకోమనండి. మేమైతే రాజకీయ ప్రక్షాళన కోసమే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రాజకీయ ప్రక్షాళన కోసమే మేము ఈ చేస్తున్న ఈ అలయన్స్ కూడా తప్పకుండా ఇది దశాబ్దాల కొద్దీ ఉండే అలయన్స్ అని కూడా ఓపెన్ స్టేజ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అది మీ అందరం కూడా భావించి పవన్ కళ్యాణ్ గారు ఏ దిశగా చెప్తారో ఆ దిశగానే మేము వెళ్తున్నాం. ఓకే, మాజీ మంత్రి పడాల అరుణ గారు కూడా ఉన్నారు. అమ్మా నమస్తే అమ్మా. అమ్మ, రేపు జరిగే సభకి సంబంధించి అంటే బహిరంగ సభకు అంతమంది మనుషులు కూడా ఎవరు రారు, ఉత్తునే హడావిడి చేసుకుంటున్నారు అంటూ వైసీపీ నాయకులు అయితే అనే పరిస్థితి. వాళ్ళ సభలో మంత్రులు, ముఖ్యమంత్రి వచ్చిన సభలోనే కుర్చీలు దాటేసి పరిగెడుతున్నారు. ఒక పక్క నుంచి తాళాలు వేసిన గేట్లు గెంతేసి వెళ్ళిపోతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఆ దుస్థితి రాలేదు. ఇప్పుడు ఏంటంటే 2 కలయికలు చూసి వాళ్ళకి మతిపోయింది. మతిపోయి మతి పిచ్చి మాటలన్నీ ఆడుతున్నారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేపటితో జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంతమైపోతుంది. మరి దానికోసం ఆలోచించే పనే లేదు. ఈరోజు జనసేనకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లోని ఎన్ని స్థానాల్లో పోటీ చేసే క్లారిటీ అయితే రాలేదు. జన సైనికులంతా కూడా నిరాశలోనే ఉంటారు. రేపు ఇచ్చిన తర్వాత పవన్పై నమ్మకం, రేపు మాట్లాడిన తర్వాత పవన్పై నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితుల్లో జన సైనికులంతా ఉన్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పద్ధతి, విభజించి పాలించనే పద్ధతిలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసిపోతే వాళ్ళ బ్రతుకేమని నీలదారిపోతుందని భయంతో ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆల్రెడీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ ఆయన దృష్టిలో పెట్టుకుంటారు. ఇంకా పొత్తులే లేకుండా ఏమీ లేకుండా నీటిలో దీపం వచ్చి దేవుడా నీదే భారం అంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది మాలో మాకు తగులు కావాలి, మాలో మమ్మల్ని వీక్ చేయాలి అనే ఒక ఆలోచనతో చేస్తున్నారు. కాబట్టి జన సైనికులు దీనికి భయపడిపోలేదు. వాళ్ళు కూడా పూర్తి నమ్మకం, విశ్వాసంతో పవన్ కళ్యాణ్ గారితో విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. భోగాపురానికి సంబంధించి అనేక సమస్యలు అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయి. వాటిని ఇరువురు నాయకుల ముందు ఏ విధంగా మనం ప్రవేశపెట్టుకుంటున్నాం? అసలు స్టేట్ అంతా సమస్యలతోనే కూరుకుపోయింది. మొత్తం కూడా మేము వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డెఫినెట్గా మా ప్రభుత్వమే వస్తుంది. ఒక్కొక్క సమస్యని చిక్కుముడులు బోల్డ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కొక్కటి ఇప్పుతూ ప్రజలకి అన్ని విధాలుగా, ఆడవాళ్ళకి రక్షణ, రైతులకి భరోసా, అలానే పిల్లలకి భవిష్యత్తు, ఈ వలసలు అనేది ప్రత్యేకించి చేస్తున్నాం. అన్ని విధాలుగా ప్రతి ఒక్క విభాగానికి, ప్రతి ఒక్క సెక్ట్కి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి అన్నిటికంటే 200% సపోర్ట్ ఇచ్చే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు వెల్కమ్ చేస్తున్నారు. రేపు జరగబోయే సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా సభ మీద ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశాలపై ఒక స్పష్టత అయితే రానుందని చెప్పుకోవచ్చు. అలాగే ఎన్నికల శంఖారావం కూడా రేపు నుండి ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. వచ్చే అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. జన సైనికులందరూ కూడా మేము పిలిస్తే రావట్లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఇక్కడికంతా వస్తున్నారు. దాంతోనే తెలిసిపోతుంది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం ఏంటో రేపు జరిగే సభ నుండి మీ అందరికీ కూడా కనువిప్పు కానుందని అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. పరిస్థితి అయితే కెమెరా పర్సన్ శ్రీనివాస పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.